ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షం తీర్పును స్వాగతిస్తుంటే అధికార పక్షం మాత్రం హైకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరమైందని పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని కానీ, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ని కానీ, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ని కానీ ఇది తప్పని కానీ ఇది వాస్తవం కాదని హైకోర్టు ఎక్కడ అనలేదు. ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందనే మాట మాత్రమే చెప్పింది. సో మీ ద్వారా తెలంగాణ ప్రజలు తెలుసుకోవలసింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ముమ్మాటికి అవినీతి జరిగింది. దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు, దీంట్లో బాధ్యులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలకు పూనుకుంటుంది. ఈ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషను ఏదైతే చెత్తబుట్టలు పడేసిందో హైకోర్టు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ ప్రారంభం చేయి. కన్నెపల్లి బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిళ్ళ మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది. ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభించి రాబోయే వర్షాకాలానికి కూడా కావలసిన నీళ్లను కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ నివేదికలు ఇవి మొన్న ఎన్డీఎస్ఏనే మొట్టకాయ ఇచ్చింది, ఈ పని ఇన్నేళ్ళు ఆపుతారా, వెంటనే ప్రారంభించండి అని చెప్పి అది కూడా చెప్తాం కొట్టిపోయింది మొన్న వచ్చి ఎన్డీఎస్ఏ కూడా. న్యాయ నిపుణులు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు, కానీ దానికంటే ముందు తెలంగాణ ప్రజల ముందు ఒక అంశం పెట్టదలుచుకున్నాం. పీసీ ఘోష్ కమిషన్ గారు రాకముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ అవకతవకలు జరిగినట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిర్రు. అంతకుముందు స్టేట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా అక్కడ అవకతవకలు జరిగినాయి, అక్కడ కరప్షన్ జరిగింది, అక్కడ ఏమంటారు అధికారులు సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ప్రాజెక్ట్ కట్టిర్రు అని చెప్పేసి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఏదైతే 1, 2, 3 జరిగినాయో, ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే, మేము ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయమంటలేము. సిబిఐని ఇండిపెండెంట్ ఇంపార్షియల్ ఎంక్వైరీ చేయమనే కోరుకోవడం జరిగింది. డెఫినెట్గా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి. 30,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 పైచిలకు కోట్లకు ఎందుకు పోయింది, కాస్టింగ్ ఎక్స్క్లేషన్ ఎందుకయింది, దీని మీద తేటతెల్లం ప్రజలకు తెలవాలి. ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జరిగింది. ఒక చిన్న ఇవాళ జడ్జిమెంట్లో ప్రొసీజర్ మీరు అన్నట్టు 8B ఫామ్ 8B ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదన్న విషయం మీద ఈరోజు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు తీర్పు మీద వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటుంది. ఏదైతే కాళేశ్వరం మీద జరిగినటువంటి కమిషన్ ఏదైతే ఇచ్చారో, ఇలా హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, గవర్నమెంట్ని ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్షారాల తాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ని తప్పుపడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు,
దేని మీద వేశారు, ఫోన్ ట్యాపింగ్ మీద వేసారు. ఇక మామూలు చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైనటువంటిది కానీ ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి ఈ కమిషన్లు కాదు. కేసీఆర్ కుటుంబాన్ని బాధ పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప, టీఆర్ఎస్ పార్టీని బాధ పెట్టాలని తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఈ 2.5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు అన్న. కాళేశ్వరంలో స్కామ్ కాలేదని కానీ, నిధుల దుబారా కాలేదని కానీ, అది కంప్లీట్గా అవసరం ఉన్న ప్రాజెక్ట్ అని కానీ, ఈ అంశాల మీద ఎక్కడ కూడా హైకోర్టు తీర్పు ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. హైకోర్టులో అప్పీల్ చేస్తామా, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామా, ఆ తీర్పులో ఉన్న అంశాలను మేము పరిగణలోకి తీసుకుంటాం. మాకున్న సమాచారం ప్రకారం కేవలం సాక్షులను లేదా ముద్దాయిలను విచారించే క్రమంలో హైకోర్టుకు అబ్జెక్షన్స్ ఉండి వాటిని తాత్కాలికంగా ఆపు చేశారు తప్ప ఆ కమిషన్ రిపోర్టు గురించి ఏ ఒక్క